కానకాపల్లి జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతోంది. ప్రశ్న రావణ్ణి ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు సర్కిల్ ఆఫీస్ కి పోలీసులు తీసుకురాగా పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా జన సైనికులు నాయకులు తరలివచ్చారు. స్టేషన్ ముందు నిరసన తెలిపిన జన సైనికులు రావణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ణి శిక్షించాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఎలా ఉంది సిచ్యువేషన్? అక్కడ హై టెన్షన్ వాతావరణంగా తెలుస్తోంది. అసలు జన సైనికుల డిమాండ్స్ ఏంటి? ఎస్ సింధు, ఉదయం నుంచి కూడా హై టెన్షన్ నెలకొంది. సాక్షాత్తు హోంమంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో ఉన్న నక్కపల్లి సర్కిల్కి రావణ్ని తీసుకురావటం, రాత్రి తీసుకురావడంతో ఉదయం తెలిసినటువంటి జన సైనికులందరూ కూడా అడ్ రోడ్లో ఉన్నటువంటి నక్కపల్లి పోలీస్ సర్కిల్కి చేరుకొని భారీగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడైతే మొత్తం కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రావణ్ 2 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది, 2 సార్లు బెయిల్ రావడం జరిగింది. ఈసారి కనుక ఆయనకి బెయిల్ వస్తే మాత్రం తాము ఊరుకునేది తమకు అప్పచెప్పాలని వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే జడా శ్రావణకు సంబంధించినటువంటి కొంతమంది న్యాయవాదులు, ప్రతినిధులు కొంతమంది ఆయన కలిసేందుకు, రావణ్ కలిసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్న సమయంలో కూడా అతనిపై కూడా దాడికి చేసేందుకు ప్రయత్నించారు. కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయడం జరిగింది. అతని పోలీసులు సురక్షితంగా వేగంగా లోపల పోలీస్ స్టేషన్ తరలించారు. ఎక్కడా కూడా ఆగ్రహం తగ్గట్లేదు. పాయకరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పక్కనటువంటి బోర్డర్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి, కాకినాడకు సంబంధించినటువంటి జన సైనికులు కూడా భారీగా చేరుకుంటున్నారు. మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రావణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారో, ఎలా మాట్లాడారో చూసాం మనం. ఇటువంటి కంట్రోల్ చేయకపోతే మాత్రం తాము సహించేది లేదని కూడా జన సైనికులు కూడా మొత్తం కూడా ఆందోళన సిద్ధం అవుతున్నారు, ఆ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు గెడ్డం బుజ్జి కానీ, దత్తు కానీ తదితరులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రావణ్ సంబంధించినటువంటి మొత్తం ప్లాకార్డులు పట్టుకుని మొత్తం రోడ్డు మీద వేసి తొక్కివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఉధృత పరిస్థితి నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా జరుగుతున్న సమయంలో ఉదయం నుంచి కూడా హోంమంత్రి కూడా అదే నియోజకవర్గంలో, తన నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు. కాసేపటి క్రితమే ఆమె విజయవాడ కూడా బయలుదేరడం జరిగింది. ఈ సంఘటన సంబంధించి హోంమంత్రి కూడా మొత్తం మీడియా ప్రశ్నించినప్పుడు కూడా దీనిపై తాను స్పందించాలని కూడా స్పష్టంగా చెప్పి తను వెళ్ళిపోవడం జరిగింది. కానీ జన సైనికులు మాత్రం, ఎందుకంటే ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్కి అత్యధికంగా అభిమానులు ఉంటారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా, అటు కాకినాడ కానీ మొత్తం అందరూ కూడా భారీగా ఎక్కడైతే రావణ్ నుంచి ప్రశ్నిస్తున్నారో, ఎక్కడైతే విచారణ చేస్తున్నారో అక్కడ చేరుకుంటున్నారు. మరింత ఉధృత పరిస్థితులు నెలకొనే పరిస్థితుల్లో పోలీసు కూడా అప్రమత్తమై భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీసు బలగాలను కూడా పిలిపిస్తున్నారు. ఎవరు కూడా రావణ్ కలిసేందుకు లోపల రానివ్వట్లేదు. ఎవరిని కూడా లోపల రాకుండా అసలు ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అంతా కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనకు తెలుసు, దాదాపు ఈ మచిలీపట్నం అవచ్చు, లేదా పిఠాపురం అవచ్చు, ఇతర కేసుల్లో అతనికి అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్ ఇవ్వడం జరిగింది. పాయకరావుపేటలో కొంతమంది జన సైనికులు పెట్టినటువంటి కేసు నేపథ్యంలో పాయకరావుపేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏముంది మీ దగ్గర, ఎందుకు మీరు దూషించారని కూడా అతను ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడ కూడా రావణ్ కూడా పశ్చాత్తాపం కానీ, లేకపోతే తప్పు చేశానని కూడా ఎక్కడ కాకుండా తాను కూడా మరింత రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం పట్ల జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి మొత్తం ఉధృతంగా ఉన్నప్పుడు కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం ఎక్కడైతే పోలీస్ సర్కిల్ ఉందో పోలీస్ సర్కిల్కి చాలా దూరంలో జన సైనికులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రావణ్ని తమకు అప్పగించాలి, మొత్తం కూడా లేకపోతే ఉరుకులేదు వాళ్ళు హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం అతను సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. మరి సాయంత్రం లోపు అతను వేరే ప్రాంతానికి తరలిస్తారా లేకపోతే లేదని తెలియాలి. ఈ లోపల జన సైనికులు అయితే భారీగా అక్కడ చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. సింధు, థ్యాంక్ యూ వాసు.